సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తనను ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగికంగా వేధించారని ఆరోపణలు చేసిన బాధితురాలు అసలు జరిగిన విషయమంతా తాజాగా తెలిపారు. నేను నా బాబు మాత్రమే ఉండడం ఆయనకు ఆసరాగా అయింది. బలవంతపు రిలేషన్షిప్ ఎందుకని ప్రశ్నిస్తే బెదిరించారు. గర్భం వస్తే తీయించుకోమని చెప్పారు. ప్రెగ్నెన్సీ తీయించుకోరని చెప్పినందుకు ఒకరోజు రాత్రి మా ఇంటికి వచ్చి నన్ను కొట్టారు. ఆయనతో ఉండాలంటూ నన్ను చాలాసార్లు బెదిరించారు. నా భర్తకు విషయం తెలిసి మా బాబును తీసుకెళ్లాడు. ఎమ్మెల్యేకు టెలిగ్రామ్ లో మెసేజ్ చేశారు. 2 రోజులు మాట్లాడారు. ఆ తర్వాత న్యూడ్ ఫోటోలు పంపించమని అడిగారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యేనంటూ నన్ను బెదిరించారు. నీ ట్రాన్స్ఫర్ ప్రమోషన్ అన్ని నా చేతుల్లోనే ఉంటాయని బెదిరించారు. మా ఇంటికి వచ్చి నన్ను వాహనంలో తీసుకెళ్లారని తెలిపారు. నేను అరవ శ్రీధర్ రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్ గా 3 years కంటిన్యూగా సర్పంచ్ గా పనిచేశాను. సర్పంచ్ గా పనిచేసేటప్పుడు నా విలేజ్ లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారు, దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. నేను డైరెక్ట్గా వెళ్ళా వాళ్ళ ఊరికి. మా ఊరు నుంచి 12 kilometers దూరం ముఖవారిపల్లికి సార్తో మాట్లాడడానికి వెళ్ళాను అనమాట. అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముఖ రూపానంద రెడ్డి అనేసి ఉన్నారు. ఆయన్ని కలవడానికి వెళ్ళాను. ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను. వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు. ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు. నేనే 1.5 years నుంచి కన్వే చేస్తున్నా ఏంటని. వాళ్ళ పేరెంట్స్కి కానీ, ముఖ రూపానంద రెడ్డికి కానీ, వాళ్ళ వైఫ్ కానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను. పోలీస్ కంప్లైంట్ ఫస్టే ఇవ్వచ్చు, కాకపోతే ఇప్పటికీ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట, ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి. ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట. నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి. ప్రూఫ్స్ లేవు. వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు. ఎన్నోసార్లు వెళ్ళా. మా మావయ్య కూడా వచ్చారు. మా మావయ్య